ఓకే, గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందు ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న రోజు మన కల్లూరు సిఐ గారు, కల్లూరు ఎస్ఐ గారు. కేసు వివరాల్లోకి వెళ్తే పులిచెర్ల ఎంపీడీఓ అయినటువంటి రాజశేఖర్ గారు, తర్వాత రామరెడ్డి గారిపల్లి పంచాయత్ సెక్రటరీ వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి ఏదైనా క్రిమినల్ కేసులో వాల్యూస్ సర్టిఫికేట్ కార్డు కావచ్చు, లేకపోతే ఆస్తి పన్ను సర్టిఫికేట్స్ కావచ్చు, కోర్టులో షూరిటీసీ కోసము నకిలీవి తయారు చేసి ఒక కొద్దిమంది వ్యక్తులు ఉన్నారని చెప్పేసి స్పెసిఫిక్గా ఆంజనేయులైన అతను దీని వెనకాల ఉన్నాడని రామరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆంజనేయ అతను ఈ నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి లాయర్లకి కోర్టులో జాగ్రత్తగా అమాయకులైనటువంటి ప్రజల ద్వారా ఇప్పిస్తున్నారని చెప్పేసి ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన 18/3/26 తేదీన అన్ని 420లు ఫోర్జరీకి, తర్వాత వాల్యుబుల్ సర్టిఫికేట్ యూజ్డ్ యాజ్ ఏ జినైన్ నకిలీ సర్టిఫికేట్ దానిపైన నాన్ బెయిలబుల్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా మొదట ఆంజనేయుల్ని పట్టుకొని విచారించగా అతని ద్వారా రవి, నీల చక్రనారాయణ వాళ్ళిద్దరు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారని తెలిసింది. మళ్ళా వాళ్ళ ద్వారా రమ్మయ్య తిరుపతి, బాలసుబ్రహ్మణ్యం తిరుపతి అనే వాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది. వీళ్ళందరూ ఈ సర్టిఫికేట్లకి తయారు చేయడానికి ఉపయోగించేటువంటి నకిలీ సీలు, ఇంక్ ప్యాడ్లు, పెన్నులు, తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళు తయారు చేసుకునేందుకు ఉపయోగించుకుంటే కొన్ని నకిలీ సర్టిఫికేట్లు సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా కేసు దర్యాప్తులో సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మాకు తెలిసిన విషయాలు ఏమంటే, సుమారు తిరుపతి కోర్టు, పాకాల, ఈలేరు, పొంగునూరు, చిత్తూరు కోర్టు నందు దాదాపు చాలామంది, అంటే 27 మంది లాయర్లకి ఇతను దాదాపు రామరెడ్డి గారిపల్లిలో 20 మంది వద్ద నుంచి, చిన్నగొడ్డుకల్లో 7 మంది నుంచి షూరిటీలు అందజేసినట్లు, ఈ 27 మంది దాదాపు 200 కేసుల్లో మీద కోర్టులో జామీందారులుగా ఉన్నారని తెలిసింది. ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్లు, ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా దర్యాప్తులో సేకరించుకొని అవన్నీ ఫోరెన్సిక్స్ నిపుణులకు పంపించి పకడ్బందీగా వీటిపైన ఆరోపణకు సంబంధించి ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో నమోదు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ తెలియజేసేదంటే, ఎవరో అనామకులు వచ్చి జామీన్లు ఇవ్వండి అని చెప్తే దయచేసి ఇవ్వద్దండి. ఎందుకంటే ఇలాంటి కేసులో ఇరుక్కునేది మీరే. ఇప్పుడు రామరెడ్డి గారిపల్లిలో 27 మంది నకిలీ వాళ్ళు ఇచ్చినారు సర్టిఫికేట్లు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా మారిపోతున్నారు. కాబట్టి అనవసరంగా మీరు 1000-2000 ఇస్తారు. ఆ 1000-2000కి కోర్టుల చుట్టూ 5-6 సంవత్సరాలు తిరగవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత అధికారుల దగ్గర మీకు ముద్దాయిలు తెలిసి ఉంటే మీరు నేరుగా సంప్రదించి మీ వాల్యుయేషన్ సర్టిఫికేట్స్, షూరిటీ సర్టిఫికేట్ తీసుకొని సమర్పించాలి. కానీ ఇట్లాంటి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే యొక్క ముఠా యొక్క మాటలు నమ్మి అనవసరంగా మీరు కేసులో ఎదుర్కొని మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ బంధుమిత్రుల దగ్గర చులకనగా కావద్దండి, ఆర్థికంగా నష్టపోవద్దండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సిబ్బంది వెంకటేశ్వరు, కానిస్టేబుల్ ఆనంద్, నాగరాజు, బావాజీ, మహేష్, శ్రీనివాసులు మరియు మన సిఐ నాయక్ గారు, చిత్తూరు ఎస్పీ కుశాల దూది ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో త్వరితగతిన వీళ్ళందరినీ గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. రిమైనింగ్ ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లు దీంట్లో కోర్టులో పొందుపరిచారో వాళ్ళు కూడా త్వరలో అందరినీ గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.